హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి నర్రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజు రొయ్యల పకోడీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. సింపుల్గా చేయొచ్చు, టేస్టీగా ఉంటుంది. ముందుగా కేజీ రొయ్యలను పసుపు ఉప్పు వేసి 3-4 టైమ్స్ బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, రుచికి సరిపడ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ మైదా పిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్, 1 ఎగ్ వేసి 2-3 మినిట్స్ బాగా కలిపితే మసాలాలు అన్నీ రొయ్యలకు కరెక్ట్గా పడతాయి. తర్వాత శర్వానా చిల్లీ చికెన్ మసాలా 1 కేజీ రొయ్యలకు 1/2 ప్యాకెట్ వేయాలి. ఇందులో సాల్ట్ ఉంటుంది, అందుకే స్టార్టింగ్ 1/2 స్పూన్ సాల్ట్ వేశాను. ఇది వేయడం వల్ల రొయ్యలు టేస్టీగా అండ్ కలర్ కూడా మంచిగా వస్తాయి. తర్వాత పచ్చి కరివేపాకు ఇందులో వేసి కలపాలి, స్మెల్ మంచిగా ఉంటుంది. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత మినిమం 1 అవర్ అన్నా నానాలి. 1 అవర్ తర్వాత ఆయిల్ హీట్ చేసుకోండి. పచ్చిమిర్చి జీడిపప్పు తరిగి పెట్టుకోండి. ముందుగా నానబెట్టిన రొయ్యలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట మీడియంగా ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. పెద్ద మంట పెడితే పైన మాడుతాయి, లోపల వేగవు. మీడియం మంట పెడితే మంచి రెడ్ కలర్ వస్తుంది, మంచిగా కుక్ అవుతాయి. రొయ్యలను ఇలా వేసుకుంటే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది పప్పు అన్నంలోకి కానీ రసం అన్నంలోకి కానీ నంజుకొని తింటే చాలా బాగుంటాయి. లేదంటే స్నాక్స్ లాగా కూడా తినవచ్చు. ఇలా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మిగిలినవి మళ్ళీ వేసుకున్నాను. ఇలా అన్నీ అయిన తర్వాత పచ్చిమిర్చి దోరగా వేసుకొని రొయ్యల్లో వేసుకోండి. తర్వాత జీడిపప్పు కూడా వేపుకొని రొయ్యల్లో వేసుకోవాలి. జీడిపప్పు ఆప్షన్ అండి. సింపుల్గా టేస్టీగా ఉండే రొయ్యల పకోడీ రెడీ. ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి మంచి వీడియోలు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు వస్తాయి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పకోడీ రెడీ.